మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. ప్రజా సమస్యలపై పోరాటానికి కేసీఆర్ మాస్టర్ ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. ఆరోగ్యం కుదిరిపడ్డ తర్వాత బీఆర్ఎస్ అధినేత ఆ మేరకు రంగంలోకి దిగారట. 5 రోజులుగా నందినగర్లో పార్టీ నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. రాష్ట్రంలో వర్తమాన పరిస్థితులపై జిల్లాల వారీగా సమీక్షలు చేస్తూ పరామర్శకు వచ్చినటువంటి నేతలతో రాజకీయ పరిణామాలపై చర్చిస్తూ పనిలో పనిగా స్థానిక ఎన్నికలకు కార్యకర్తలను సిద్ధం చేయాలని దిశానిర్దేశం కూడా చేస్తున్నారట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ప్రజలు ఆదరణ పొందేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఎప్పటికప్పుడు సమాయత్తం చేయాలని బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రజా సమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. కొద్ది రోజుల క్రితం అస్వస్థకు గురైనటువంటి కేసీఆర్ ఆరోగ్యం కుదిరిపడింది. గత గురువారం యశోద హాస్పిటల్లో చేరిన ఆయనకు 2 రోజుల పాటు వైద్య పరీక్షలు నిర్వహించి డిశ్చార్జ్ చేసినటువంటి సంగతి ఎలాగూ తెలిసిందే. ఇక అప్పటి నుంచి నందినగర్ నివాసంలో ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా తనను పరామర్శించేందుకు వస్తున్నటువంటి పార్టీ సీనియర్లతో పలు అంశాలపై చర్చిస్తున్నారు. వైద్యుల సూచన మేరకు గురువారం మరోసారి యశోద హాస్పిటల్లో వైద్య పరీక్షలకు హాజరయ్యారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. తనను పరామర్శించడానికి వచ్చిన పార్టీ నాయకులతో పాటు నాటి తెలంగాణ ఉద్యమకారులతో రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాలపై ఆరా తీస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో నాటి తెలంగాణ పరిస్థితులు అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల హయాంను పోలుస్తూ పార్టీ నాయకులతో ఆయన చర్చించినట్లుగా తెలుస్తోంది. గత వారం రోజులుగా సాగినటువంటి చర్చల్లో నదీ జలాల పంపిణీ, సాగునీరు, రైతాంగ సమస్యల మీద అధినేత కేసీఆర్ దృష్టి సారించారట. తెలంగాణ గోదావరి పరివాహక ప్రాంతాన్ని మరోమారు ఎడారిగా మార్చే ఆంధ్ర బనకచెర్ల నిర్మాణం మీద చర్చల సందర్భంగా కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారట. బనకచెర్లపై రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ఇందుకు ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పగడ్బందీ పోరాట కార్యాచరణ కోసం వ్యూహాలు, ఎత్తుగడలను అధినేత కేసీఆర్ సిద్ధం చేశారని పార్టీ కార్యకర్తల నుంచి టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వరి నాట్లకు సిద్ధమైనటువంటి రైతాంగాన్ని ఆదుకునే నాథుడే లేడని పార్టీ నేతలు అధినేత ముందు వాపోతున్నారట. సరైన సమయానికి యూరియా అందక, సాగునీరు అందక రాష్ట్ర రైతాంగం పడుతున్నటువంటి బాధలపై అధినేత కేసీఆర్ ఆరా తీశారు. అస్తవ్యస్తమైన పాలనలు, కనీస వసతులు, మౌలిక సదుపాయాలు కరువై సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలు, హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడంలో తలెత్తుతున్నటువంటి సమస్యలను ఈ సందర్భంగా పార్టీ నేతలు ప్రస్తావించారు. తమ ఓట్లను కొల్లగొట్టి గద్దెనెక్కేందుకే రేవంత్ రెడ్డి కల్లబొల్లి హామీలిచ్చి తమను మోసం చేశాడనే భావన రాష్ట్ర వ్యాప్తంగా నెలకొందని, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు కనిపిస్తే తరిమి కొట్టే పరిస్థితి ఏర్పడిందని పార్టీ నాయకులు అధినేత దృష్టికి తీసుకొచ్చారట. ఐదు రోజులుగా సాగినటువంటి ఈ చర్చల్లో ప్రధానంగా నదీ జలాల పంపిణీ, సాగునీరు, రైతాంగం సమస్యల మీద కేసీఆర్ దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. తెలంగాణలోని గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఎడారిగా మార్చే ఏపీ తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంపై కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. బనకచెర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు పగడ్బందీ పోరాట కార్యాచరణ కోసం అనుసరించినటువంటి వ్యూహాలు, ఎత్తుగడలను పార్టీ శ్రేణులకు కేసీఆర్ వివరించారు. ప్రజా సమస్యల మీద ఎప్పటికప్పుడు స్పందిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని జిల్లా పార్టీ ముఖ్య నేతలకు సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజల ఆదరణ పొందేందుకు క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఎప్పటికప్పుడు సమాయత్తం చేయాలని దిశానిర్దేశనం చేశారు. వారం రోజులుగా యశోద దవాఖానా, నందినగర్ నివాసం కేంద్రంగా కొనసాగుతున్నటువంటి చర్చల్లో అధినేత కేసీఆర్ ఎంతో ఉత్సాహంగా పాల్గొనడంపై పార్టీ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి బీఆర్ఎస్ను గెలిపించే దిశగా అధినేత ఆదేశాలతో ముందుకు సాగుతామని ధీమా వ్యక్తం చేస్తోంది బీఆర్ఎస్ కేడర్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.